తెలంగాణ రాష్ట్ర శాసనమండలి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ సంబంధించిన పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు కార్యక్రమం కరీంనగర్లోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చిన్నమైల అంజిరెడ్డి ఆధిక్యత కనబరుస్తున్నారు. ఇప్పటికే అఫీషియల్గా 5 రౌండ్లు పూర్తయ్యాయి. ప్రతి రౌండ్లోనూ తన ఆధిక్యత స్పష్టంగా కొనసాగుతుంది. వారు మనతో ఉన్నారు. ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి ప్రతి రౌండ్లో కూడా ఇప్పటి వరకు 5 రౌండ్లు పూర్తయ్యాయి, ఇంకా 6 రౌండ్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ మీరు ప్రతి దానిలో కూడా ఆధిపత్యం వహిస్తున్నటువంటి పరిస్థితి. ఐదో రౌండ్లో 1260 మాకు మెజార్టీ రావడం జరిగింది. టోటల్ మీరు చూస్తే 7200 మెజార్టీలో ఉన్నాం. కాంగ్రెస్ కన్నా బీఎస్పీ కన్నా చూస్తే 12,000 మెజార్టీలో ఉన్నాం. అంటే మీరు ఊహించినరా మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో విజయకేతనం ఎగరేసిన తర్వాత, అలాగే ఇటీవల కాలంలో జరిగినటువంటి మార్పులు చేర్పులు మీ ఆధిక్యతలో భాగస్వామ్యం అయినాయని చెప్పుకోవచ్చా? ఎప్పుడైతే కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదో ప్రతి ఒక్కరు ఏమైందంటే 80% భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే కనీసం మా సైడ్ నుంచి నిలబడతారని వాళ్ళ దృఢ సంకల్పంతో ఉండి వాళ్ళందరూ ఓటేయడం జరిగింది. అదేవిధంగా 12,500 ఏదో ఇన్కమ్ ట్యాక్స్ వేవర్ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు అధ్యాపకులైనా, ఉద్యోగులైనా, డాక్టర్స్ అయినా, అడ్వకేట్లైనా, తర్వాత వ్యాపారస్తులైనా, అదేవిధంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళైనా ప్రతి ఒక్కరికి 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు బెనిఫిట్ అయింది. తర్వాత మేధావులందరూ ఏం ఆలోచిస్తారు? మాకు డెవలప్మెంట్ కావాలి, అవినీతి లేని రాజ్యం కావాలి. అవినీతి లేని రాజ్యం కావాలంటే భారతీయ జనతా పార్టీకి పెట్టాలి. ఆల్టర్నేటివ్ భారతీయ జనతా పార్టీ. నిన్ననే మేము ఒకటి టీచర్స్ ఎమ్మెల్సీకి గెలిచాము. టీచర్స్ కూడా మాకు, ఎందుకంటే నేను ఆల్రెడీ టీచర్స్ కూడా కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత వాళ్ళకు నా వచ్చే శాలరీ ఏదైతే ఉందో అన్ని స్కూల్స్ డెవలప్ చేస్తానికి కూడా నేను కమిట్మెంట్ ఇచ్చాను. సేవా తత్వంతో ఎస్ఆర్ ట్రస్ట్ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది. దానిలో భాగంగా ఇంతవరకు ఎవరు చెప్పలేము. వాళ్ళు అదే అంటారు, ఇంతవరకు ఈ 40 ఎమ్మెల్సీ క్యాండిడేట్లు అయినా 120 ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇంతవరకు ఎవరు చెప్పలేరు సార్, మీరు చాలా బ్రహ్మాండంగా చెప్పారు, మేము 80%లో మీకు సహకారం చేస్తామని కూడా వాళ్ళు చేయడం జరిగింది. అంటే ఈ ట్రెండ్స్ రేపు కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇంకా 6 రౌండ్లు ఉన్నది. ఇది ఇట్లే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. పక్కా ఇది ఇట్లనే ఉంటుంది. ఇప్పుడు 6వ రౌండ్ కూడా అతి తొందరలో ఒక అర్ధ గంటలో రాబోతుంది. మేము కంటే వచ్చి నేను చెప్తాను, దానికి ఇబ్బంది ఏం లేదు మాకు. అయితే ఈ పూర్తి అయ్యేసరికి ఫైనల్ మనకి రిజల్ట్ వచ్చే వరకు ఎంత సమయం బట్టే అవకాశాలు కనబడుతుంది? రేపు సమయం పడుతుంది. ఒక రౌండ్కు 2 గంటలు పడుతూ ఉన్నది. ఇప్పుడు 5 రౌండ్లు అయిపోయినాయి, 6వ రౌండ్ నడుస్తుంది. ఇప్పుడు టైం సుమారు 10 అయింది. 12 గంటల లోపల 6వ రౌండ్ వస్తుంది. 2 గంటలకు 7వ రౌండు, 8వ రౌండు 4 గంటలకు, 9వ రౌండు 6 గంటలకు, 2-3 గంటలు, 10వ రౌండు నీకు 8 గంటల కల్లా 10వ రౌండు. ఇంకేదైనా తొందర చేస్తే 1 గంట 2 గంటలు ముందు కూడా రావచ్చు. ఇప్పుడున్నటువంటి అంచనా ప్రకారము 1,12,000 ఒక ఓటు అయితే వారు విజేతగా మనం డిసైడ్ చేసే అవకాశాలు ఉంటాయి. కానీ ఏ అభ్యర్థికి ఆ కోటా మార్కు దాటనప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్ గడవట్లేదు. అదంతా అయిపోయే వరకు రేపు 4 గంటల వరకు ఫైనల్ 80% రేపు అయిపోతుంది. రేపు ఈవినింగ్ కల్లా రిజల్ట్ రాబోతుంది. మేమే గెలవబోతున్నామని దృఢ సంకల్పంతో చెప్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.